నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ కు ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు 5 లక్షల రూపాయల విరాళం. రైళ్లు, పంట కాలువల మరమ్మతు కోసం దాతలు ముందుకు రావాలని పిలుపు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, డ్రైన్లు, కాలువల మరమ్మతులపై జలవనరుల శాఖ మంత్రి రామానాయుడుకు వినతి పత్రం అందించిన రైతు కార్యాచరణ సమితి నాయకులు. పిల్లలు ఉండవలసింది పనిలో కాదు బడిలో. విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా తన ఛాంబర్లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరదేవి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఏపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, అరమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, విష్ణుకుమార్రాజు, పితాని సత్యనారాయణ, పచ్చమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్సీ సోం వీర్రాజు, ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ సీనియర్ నాయకులు పాకా సత్యనారాయణ, పురిగళ్ల రఘురాం, అల్లూరి సాయిదుర్గరాజు, కోమటి రవికుమార్, వేలూరి జమీందార్తో పాటు పలువురు పాల్గొన్నారు. టీడీపీ జనసేన కూటమి మద్దతుతో నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థిపై 2.76 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో శ్రీనివాస్ వర్మ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖల సహాయ మంత్రిగా ఈరోజు నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఉద్యోగ భవన్లో నా కార్యాలయంలో ఏదైతే ప్రధానమంత్రి గారు నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఉంచినటువంటి బాధ్యతని పూర్తిగా చిత్తశుద్ధితో నిర్వహించి ముందుకు వెళ్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇదే సందర్భంలో నాకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చినందుకు కూడా మరొకసారి ప్రధానమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతకన్నా ముందు నేను ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వానికి ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో పనిచేయడం ప్రారంభించిన నేను 35 సంవత్సరాల క్రితం ఈరోజు కేంద్ర మంత్రి స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ నాకు కేటాయించినటువంటి శాఖల యొక్క బాధ్యతలు తీసుకున్నాను. రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో ఈ శాఖల మీద పూర్తి అవగాహన పెంచుకుని ఈ 2 శాఖలకు కూడా మంచి పేరు వచ్చే విధంగా ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులను కానీ సంస్థలను కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుందని సందర్భంగా చెప్తూ ఉన్నా. ప్రధానమంత్రి గారు తరచూ చెబుతూ ఉంటారు, ఏదైతే త్వరితగతిన పనులు పూర్తి చేయాలి, ఫైల్స్ క్లియర్ చేయాలి అనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిశ్రమల విషయంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా సమావేశమై గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. అటువంటి సంస్థలను పిలిపించి మాట్లాడడం ద్వారా తిరిగి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పే విధంగా ప్రభుత్వం యొక్క నిబంధనలు ఉన్నాయో వాటిని సులభతరం చేయడం ద్వారా, సరళతరం చేయడం ద్వారా భూమి కేటాయింపులు వెంటనే జరిగే విధంగా త్వరితగతిన అన్ని అనుమతులు కూడా మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటాము. కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలని కలగజేసే విధంగా ముందుకు వెళ్తాము రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారి సహకారంతో మా కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కుమారస్వామి గారి యొక్క సహకారంతో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్యులు నాకు చాలా కాలంగా పార్టీలో ప్రోత్సహించినటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోం వీర్రాజు గారు, ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు, ఇతర పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులతో వారి మార్గదర్శనంలో మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మరొక 2 మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారి యొక్క చక్కగా వారిని కూడా సమన్వయం చేసుకోవడం ద్వారా
ఢిల్లీలో బీజేపీ జాతీయ పెద్దలతో ఉన్నటువంటి పరిచయాలు ఆశీస్సులతో నేను నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కూడా రాబోయేటువంటి రోజుల్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాననేటువంటి విషయాన్ని నరసాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు మేమంతా కూడా చక్కని సమన్వయంతో ఎన్నికల్లో పనిచేయడం గెలవడం దాదాపు ఈరోజు 7 శాసనసభ్యులు కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఉంగుటూరు శాసనసభ్యులు కూడా ఇవాళ నా బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రావడం జరిగింది. వారందరితో కలిసి నా నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో సార్, వైజాగ్ స్టీల్ అనేటువంటి విషయం ఒక వైజాగ్ స్టీల్కి సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ ఉందో డిజిన్వెస్ట్మెంట్, అందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఇది ముందుకు వచ్చింది తప్పించి ప్రత్యేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్దేశించినటువంటి కార్యక్రమం కాదు. దీని మీద గతంలో కూడా మేము రాష్ట్ర పార్టీ నాయకులుగా ఆవేళ బాధ్యతలో లేనప్పటికీ అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులుగా సోమవీర్రాజు గారు ఉన్నారు. అలా వైజాగ్ సంబంధించి జీవీఎల్ నరసింహరావు గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు సైడ్ డైరెక్టర్గా ఉన్నారు, కాశీరాజు గారు. మేమంతా కూడా కలిసి ఆలోచన చేసి మా జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి కొన్ని విషయాల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో కూడా మేము రాష్ట్రంలో కలిసి కూటమితో అధికారంలో ఉన్నాం. రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఒకే ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రం తెలుగు మంత్రులు మేము కానీ, టీడీపీ నుంచి కానీ ఉన్నటువంటి మంత్రులు కానీ, కిషన్ రెడ్డి మేమంతా కూడా ప్రధానమంత్రి గారితో కానీ, ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్తో కానీ వీళ్ళందరితో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒకసారి సమావేశమే దీని మీద మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నేనేమి మాట్లాడేది లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు చేయాలి, కార్మికుల భద్రతకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఉన్నటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అనేటువంటి హక్కు అనేటువంటి సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి విషయం ఆలోచన మాట్లాడతాం. ఇప్పుడే కిషన్ రెడ్డి గారు కూడా ఈవేళ ఈ కార్యక్రమానికి వచ్చారు. నా బాధ్యతల స్వీకారానికి ఇక్కడే ఉన్నారు. ఈవేళ బాధ్యతలు తీసుకున్నాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వీటి మీద క్షుణ్ణంగా రాష్ట్రమంతటా విశాఖపట్నంలోని రిషికొండ ప్యాలెస్ గురించే చర్చ నడుస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కాళ్లమండలం పెదమీరల్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తాను 3 సంవత్సరాల కిందటే రిషికొండ ప్యాలెస్ గురించి చెప్పానని, ప్రజలంతా దీన్ని గమనించారని అన్నారు. ఇప్పటికీ జగన్ తన తీరులో మార్పు రాలేదని, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే ఈవీఎంల విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఓటమిని జీర్ణించుకోలేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజలను తప్పుబట్టకుండా ఓటమిని అంగీకరిస్తూ గౌరవాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ప్రస్తుతం తాను తన నియోజకవర్గానికి పరిమితమయ్యానని, హామీల విషయం కంటే అభివృద్ది కోసం కృషి చేస్తానని అన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు డ్రైనేజీలను అభివృద్ది చేసేలా కృషి చేయనున్నట్టు తెలిపారు. ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ను ఏర్పాటు చేసి నిధులు సేకరించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. కాలువల అభివృద్ది నిమిత్తం ఆక్వా రైతులంతా ఎకరాకు 1000 రూపాయల చొప్పున నిధులు జమ చేయాలని సూచించారు. త్వరలో బ్యాంక్ ఖాతా నెంబర్ తెలియజేస్తానని అన్నారు. అలాగే రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో ఆలోచించనున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. అంత రాష్ట్రం అంతా 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కట్టుకున్న ప్యాలెస్ గురించి, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణ, విశాఖపట్నం ప్యాలెస్ మీద ఆయన వివరణ, ఏదో ఒక ఐకానిక్గా కట్టాలి అనుకున్నాం. ఆ తర్వాత మరి కొంతమంది అధికారులు మరి విశాఖ రాజధానిగా అనుకున్నప్పుడు మరి అధికారులు ఈయన ఇక్కడ ఇల్లు, వచ్చిన ఆఫీసు ఉంటే చాలా బాగుంటుందని సూచించారట. ఆ సూచన మేరకు స్వల్ప మార్పులు చేసి ఆయన నివాసానికి అనుగుణంగా స్వల్ప మార్పులు చేసి ఏదో సింపుల్గా కేవలం ఒక 500 కోట్లు ఖర్చు పెడితే, అంటే అతని ఉద్దేశంలో అతను తినేసింది 1000 కోట్లు, 1,00,000 కోట్లు ఉంది కాబట్టి అవన్నీ మర్చిపోయి 500 కోట్ల కోసం ఎదగకూడదు ఏంటారు అన్నట్టుగా మరి ఆయన ఫీల్ అయ్యారా అన్నది నాకు అర్థం కాల. అంటే ప్రజలకి ఇంకా ఇంగిత జ్ఞానం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని భావిస్తున్నారు అనేది నాకైతే అర్థం కావట్లా. ఈయన 5 నెలల క్రితం, 7 నెలల క్రితం వాళ్ళ అధికారులు ఐడెంటిఫై చేశారని చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం ఆ కొండ మీద ఆ రిషికొండ కోట కట్టడం ప్రారంభించారు. అది అందరికీ తెలుసు. నేను సుమారు 2 సంవత్సరాల క్రితం ఒక బ్లాకు జగన్మోహన్ రెడ్డి ఇంటి బ్లాకు, ఆ పక్కన సెక్రటరీస్కి ఒక బ్లాకు,
సెక్రటరీస్ వీళ్ళందరూ కనీసం ఒక 10-15 మంది సెక్రటరీలు ఓవర్ నైట్ స్టేక్ కానీ కపుల్ ఆఫ్ డేస్ స్టేక్ కానీ ఇంకొక బ్లాక్ అని చెప్పి ఇప్పుడు 2 ఏళ్ళ క్రితమే నేను చెప్పా. ఆ బాత్రూమే పేదవాడికి అంటే నిత్యం పేదవాడి తరపున పెత్తందారులతో పోరాడే జగన్మోహన్ రెడ్డికి మరి ఆ పేదవాడి 2 పేదల ఇల్లు సైజు కన్నా పెద్ద బాత్రూము, ఆ కమోడ్ ఖరీదు ఒక 12 పేదవాడి ఇళ్ళ ఖరీదు అయిన కమోడు. అంటే ఇవన్నీ ఆయనకి చచ్చినంత డబ్బు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బీచ్లో సైట్ కొనుక్కుని ఆయన 500 రెట్లు కట్టుకున్నా కూడా ఎవడో బాధపడ్డాం. కానీ పాపం ఆయన అనుకున్నది ఏంటంటే రాబోయే 20 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఆయన అనుకున్నాడు. అనుకుని ఆ మాత్రం ఖర్చు మనకెందుకు అని చెప్పి ప్రభుత్వం ఖర్చుతోటే ఆయన కట్టించుకున్నాడు. పూర్తిగా నా నియోజకవర్గానికి నేను పరిమితమై ఎలాగా నిధుల లేమైతే చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఓవర్ నైట్ మరి ఎందుకంటే చాలా హామీల బడ్డెన్ ఉంది. పెన్షన్లు మరి 50 ఏళ్ళకే పెన్షన్లు ఎన్నో సూపర్ 6లు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఎక్కువ బడ్డెన్ పెట్టకుండా మరి నా నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. నేను మన జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గాంధీ గారితో చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పింది డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ పూరిక తీయక అసలు ఉమ్మడి జిల్లాకే గత 5 సంవత్సరాల్లో మరి ఎంత ఇరిగేషన్ సిస్టమ్ ఉంటే 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఉమ్మడి జిల్లాకి గత ప్రభుత్వ హయాంలో కేవలం 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే ఏ ఒక్క పని ఒక చిన్న పార కూడా కెనాల్లో వాళ్ళు పెట్టిన పాపాన పోలా. ఉండి ఇరిగేషన్ స్టార్ట్ విత్ ఇరిగేషన్ ఇంకా రోడ్స్కి అన్నిటికి వెళ్తాం. ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ గారే ఒక సపరేట్ అకౌంట్ ప్రారంభించేలాగా దానికి నేను నా స్నేహితులు ఒక 50 లక్షల రూపాయలు ఆ ఫండ్లో మా వ్యక్తిగతంగా మేము జమ చేసి అలాగే ఆక్వాకల్చర్లో ఉన్న ఎందుకంటే అగ్రికల్చర్ ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉంది. అన్ని కెనాల్స్లో ఆ గుర్రపు డెక్క ప్రాబ్లం కానీ పూడికిపోయిన దగ్గర ఆ పూడిక తీయటానికి స్మూత్ ఫ్లో ఆఖరి ప్రాంతం వరకు కూడా ఆ నీరు దూర ప్రాంతాలకు కూడా ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా నీళ్లు అందేలాగా సో మంచినీరు కూడా అందుతుంది. ఎటువంటి ఇరిగేషన్ డ్రైనేజ్ కెనాల్స్ జోలికి వెళ్ళకపోయినా ఇబ్బంది లేని విధంగా ప్రజల పార్టిసిపేషన్తో అది చేయాలని అలాగే గ్రామాల స్వయం అభివృద్ధికి క్యాష్ జనరేషన్కి కూడా ఏం చేయాలి. ఇదే విధంగా గ్రామాల్లోని రోడ్స్కి మన్రేగా నిధుల్ని సక్రమంగా మన్రేగా నిధులు సక్రమ వినియోగం మ్యాక్సిమం వర్క్ ఎలా చేయాలి అనే దాని మీద మరి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక PhD చేసినంత పని చేశారు. సో వారు గతంలో చెప్పిన మార్గదర్శకాల స్ఫూర్తితో ఆ మన్రేగా నిధుల్ని సక్రమంగా వాడుకుంటూ డెఫినెట్గా ప్రజల ఆర్థిక సహకారంతో పాటు మీడియా ఆర్థిక సహకారం కూడా ఎంతో అవసరం. మనందరం కలిసి ఉండి నియోజకవర్గాన్ని ఉండి ప్రజల సహకారంతోనే ముందుకి తీసుకెళ్దాం. ఇది నా
ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి సభ్యులు మంగళవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడిని పాలకొల్లులోని ఆయన నివాసం వద్ద కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పూడికతీత కాలువలు బాగు చేయకపోవడం వల్ల వస్తున్న సమస్యల గురించి వివరించారు. సావధానంగా విన్న మంత్రి నిమ్మల తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుంటామని, వచ్చే సీజన్ కి ఇటువంటి సమస్య లేకుండా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని సమితి సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సమితి గౌరవ అధ్యక్షులు కలిదిండి గోపాలకృష్ణంరాజుని మంత్రి సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రెసిడెంట్ పాతపాటి మురళీ రామరాజు, సెక్రటరీ తమ్మినేడి నాగేశ్వరరావు, మంతెన కృష్ణంరాజు, నల్లం నాగేశ్వరరావు, భూపతిరాజు సత్యనారాయణరాజు, పివి గోపాలకృష్ణంరాజు, ఎంఎస్ఎన్ రాజు, అడ్వైజర్ కమలాకర్ శర్మ, దాట్ల లక్ష్మీపతిరాజు, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, పీఆర్ఓ గోపిశెట్టి మురళీకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలనలో వ్యవసాయం తిరోగమనం రివర్స్లో ఉన్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అన్నటువంటి రాష్ట్రంలో, అందులో కూడా పర్టికులర్గా గోదావరి జిల్లాల్లో కూడా క్రాప్ హాలిడేలు తీసుకునేటువంటి పరిస్థితి, దుస్థితి ఇవాళ రైతాంగానికి వచ్చింది అని అంటే ఇప్పుడే చెప్తూ ఉన్నారు రైతు నాయకులు. గత 5 సంవత్సరాల్లో ఒక్క కాలువకు సంబంధించి కానీ, ఒక్క డ్రైన్కి సంబంధించి కానీ, ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పాపాన్ని ఈ ప్రభుత్వం పోలేదు. సిల్ట్ మాట నుంచి కనీసం ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ, కెనాల్స్లో ఉన్నటువంటి గొరబడెక్క కానీ, ఏదైతే కిక్కిర్స, బీడు ఇటువంటిది ఏదైతే ఉంటుందో వాటికి కూడా మందు కొట్టేటువంటి, స్ప్రే చేసేటువంటి పరిస్థితి కూడా, కలుపు మందు కొట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. వాస్తవంగా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా కూడా మరి అటువంటి రక్షణ చర్యలు కూడా తీసుకోకపోవడంతో మరి వేళ ఆకుమళ్ళు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి వేళ రైతాంగం ఉందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈవేళ ఏదైతే లాకులకు సంబంధించి మరి మరామతులు లేవు, కనీసం లాకులకి గ్రీజు కూడా పెట్టలేనటువంటి స్థితిలోనూ ఈవేళ ఆ చిన్నపాటి వర్షం వస్తే మరి వేలాది ఎకరాలు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి, దుస్థితి అని చెప్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈవేళ ఏదైతే మరి ధాన్యం అమ్మి ఆల్రెడీ 2 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వేల కోట్ల రూపాయలు ఈవేళ రైతులకి ధాన్యం బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి. ఆ సివిల్ సప్లై కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని ఇవాళ రైతుల్ని ముంచేసినటువంటి పరిస్థితి, దుస్థితి. వాస్తవంగా ఏదైతే వ్యవసాయం అనేది, ఇరిగేషన్ అనేది రైతులకి సేవ చేసేటువంటి శాఖలు ఇది. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు సేవ చేయడం అనేది మా అందరికీ కూడా పుణ్య కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేయకుండా నిర్లక్ష్యం చేశారు కాబట్టి ప్రకృతి కూడా జగన్మోహన్ రెడ్డిని శపించిందేమో, అందుకే 11 సీట్లకి పరిమితం అయిపోయాడేమో అనిపించేటువంటి పరిస్థితి. అందుకే రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే అక్కడ ఖాళీ చేసినటువంటి ఖజానా కనిపిస్తూ ఉంది, మరి వీటినన్నింటినీ కూడా అధిగమించి ఆ కష్టపడి పంట పండించేటువంటి రైతాంగానికి తిరిగి వాళ్ళ ధాన్యం డబ్బులు ఇప్పించేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సిల్టు, కోడు ఇటువంటివన్నీ కూడా 1 by 1 ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మరి ఎక్కడ కూడా చిల్లి గవ్వ లేకుండా చేశాడు. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి, ఖచ్చితంగా నేను కూడా ఒక రైతు బిడ్డగా కాబట్టి ఏదైతే ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆల్రెడీ ఇప్పుడు సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అని చేత దీన్ని ఇప్పుడే ప్లాన్డ్గా 1 by 1 రివ్యూస్ పెట్టుకుని శాఖాపరంగా కూడా అన్ని జిల్లాల యొక్క సబ్జెక్ట్ని కూడా తీసుకుని 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుని కనీసం నెక్స్ట్ సీజన్ నుంచి అయినా సిల్ట్ తీసి ఇవన్నీ కూడా కాలువలు కానీ, అదేవిధంగా డ్రైన్స్ కానీ ఇవన్నీ ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. 100% ఒక రైతు సంక్షేమ ప్రభుత్వంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. పిల్లలు ఉండవలసింది పనిలో కాదని బడిలో అని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి నాగమణి అన్నారు. భీమవరం 39వ వార్డులో నివసిస్తున్న వారిని నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి నాగమణి కలిసి బడికి వెళ్లని మధ్యలో బడి మానేసిన బడియీడు పిల్లల్ని వారి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి బడిలో చేర్చారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని జూలై 12 వరకు బడియీడు పిల్లలందరినీ బడిలో చేర్చుట ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రభుత్వం నేడు
ప్రతి విద్యార్థికి బుక్స్, బ్యాగులు, షూస్, సాక్స్, యూనిఫామ్ మొదలైన స్టూడెంట్ కిట్స్, పౌష్టికాహారమైన మంచి రుచికరమైన భోజనం అందజేస్తుందని అన్నారు. పాఠశాలలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కలుగజేశామని అన్నారు. డిజిటల్ విద్య అందజేస్తున్నామని, వీటిని ఉపయోగించి ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల్ని అందరినీ బడిలో చేరేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా టెంట్లలో నివసిస్తున్న తల్లిదండ్రులు ఒప్పించి వారి పిల్లలను పాఠశాలలో చేర్పించారు. లంకపేట స్లమ్ ఏరియాలో నివసిస్తున్న వారి ప్రతి ఇంటికి వెళ్లి బడికి వెళ్లని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులను ఒప్పించి వారిని బడిలో చేర్పించారు. ఈ సందర్భంగా 6వ తరగతి చదివి ప్రైవేటు పాఠశాలలో ఫీజులు కట్టలేక 2 సంవత్సరాలుగా బడి మానివేసిన మౌనిక అనే విద్యార్థిని ప్రైవేటు పాఠశాల యజమానితో మాట్లాడి టీసీ ఇచ్చేలా చేసి పీఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో చేర్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి శ్యామ్సుందర్ మాట్లాడుతూ నేడు నేను బడికి పోతా కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యాశాఖ సమగ్ర శిక్ష చేపట్టిందని, గ్రామాల్లోని బడి బయట ఉన్న పిల్లలను గ్రామ వాలంటీర్లు మరియు ఇతర సంస్థలతో గుర్తించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయులు, భీమవరం రోడ్ క్లబ్ సెక్రటరీ షేక్ బాబాజీ సాహెబ్ టెంట్లలో స్లమ్ ఏరియాలో ఉన్న విద్యార్థులను గుర్తించి వారి ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి వారి పిల్లలను పాఠశాలలో చేరే విధంగా చేయట అభినందనీయమని అన్నారు. ఎల్ఎఫ్ఎల్ ప్రధాన ఉపాధ్యాయులు షేక్ బాబాజీ సాహెబ్, ప్రధాన ఉపాధ్యాయులు డి సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులను తమ సొంత ఖర్చులతో ఆటోలో పాఠశాలకు తీసుకువెళ్లి ప్రతిరోజు వెళ్లేలా చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ జి శ్రీరామ్, సెక్టోరియల్ ఆఫీసర్స్ సిహెచ్ సుబ్రహ్మణ్యం, వై చంద్రశేఖర్, ప్రధాన ఉపాధ్యాయులు డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకాలు ఇస్తాం, 3 జతల బట్టలు ఇస్తాం, బడికి స్కూల్కి రావా వెంకటేశ్వర మాత్రం ఏది ఆటో వస్తుంది, వాళ్ళే వస్తారు, వాళ్ళే తీసుకుని వెళ్తారు. పిల్లలు చదువుకుంటే మీకు కూడా బాగుంటాయి, వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఎలాగో ఇలా బతికేస్తున్నారు, వాళ్ళకు ఉండాలి కదా. మేడం గారు కాకినాడలో ఒక అబ్బాయి చనిపోయాడని మా మీటింగ్ లో ఆవిడ బాధపడుతూ ఉంటే ఆవిడ యొక్క మనసు మాకు తెలుసు. ఎందుకంటే మీకు ఇంతవరకు రారు 7 జిల్లాలకు అధికారి మేడం గారు. ఎందుకు వచ్చారంటే ఇలా ఉందని మా సారే చెప్తే సార్ వచ్చారు చాలాసార్లు తెలుసు కదా, చదవమంటున్నారు లేదా. అందుకని మీకు మంచి అవకాశం ఇది. ఈ ఆధార్ కార్డు లేవా కదా మీకు, ఆ డేట్ ఆఫ్ బర్త్ కలెక్టర్ గారితో కూడా చెప్తారు. లాస్ట్ టైం కూడా అన్నారు. ఈరోజు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నేను బడికి పోతా అనే కార్యక్రమంలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6 నుండి 14 సంవత్సరాలు కలిగిన బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బడిలో జాయిన్ చేయడమే కాన్సెప్ట్గా ఈ నెల అంటే జూన్ 16వ తారీఖు నుంచి జూలై 18వ తారీఖు వరకు మనం బడికి పోదామనే యాప్ ద్వారా ఎక్కడైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే డ్రాప్ అవుట్ ఉన్నారో, ఎవరైతే బడికి వెళ్ళి మానేసిన విద్యార్థులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గల్లీ తిరిగి వాళ్ళని అడ్మిషన్ చేసుకునే కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ భీమవరం జిల్లాలోనే ఈ మండల ప్రాంతంలోనే గురువయ్య గారి ఇంటికి వచ్చాము. గురువయ్య గారికి 5 పిల్లలు. 5 పిల్లల్లో వీళ్ళు ఇందులో 3 కూడా ఎవరు బడికి రావట్లేరు. వెంకటేషు, తర్వాత రాజా, నీ పేరు ఏం పేరు నాన్న? బాలయ్య. వీళ్ళందరినీ కూడా ఈరోజు మేము మన బడికి పోదామనే దీని ద్వారా మేము వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ విద్యార్థులకి ఆధార్ కార్డులు లేకపోవడం వల్ల మేము బడికి పంపలేకపోతున్నామని చెప్తున్నారు. కలెక్టర్ గారితో కూడా పర్సనల్గా మాట్లాడి వీళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పించడమే కాకుండా పాఠశాలలో జాయిన్ చేసి వీళ్ళ యొక్క భవిష్యత్తుని మార్చాలనే ఉద్దేశంతో ఏపీసీ గారు అలాగే ఎన్జిఓస్ ఇతర పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ నేను కోరేది ఏంటంటే మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపిస్తే పిల్లల యొక్క జీవితాలు బాగుపడతాయి. కాబట్టి మేము కూడా చదువుకున్నాం కాబట్టి ఈరోజు మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నాం. మీరు కూడా ఈ వెంకటేష్ లాంటి గురు పిల్లల్ని కానీ అలాగే మీ పేరు నాన్న సత్తిలాగా వీళ్ళందరినీ కూడా జాయిన్ చేయడం వల్ల వీళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో మనం బడికి పోదామనే యాప్ని దీన్ని సక్సెస్ చేయాలని కన్సర్న్ ఏపీసీ గారిని మిగతా సెక్టోరల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పిల్లల్ని ఈరోజు ఇక్కడ స్కూల్ నుంచి హెచ్ఎం గారు కూడా వచ్చారు. సపరేట్గా ఒక ఆటోని ఏర్పాటు చేసి డైలీ పిల్లల్ని తీసుకెళ్లడం దించడం కూడా బాధ్యతగా తీసుకుంటామని చెప్పారు. ఆ రకంగా తల్లిదండ్రులు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి నేను తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంటైర్ సంరక్షిత స్టాఫ్ను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
మరి ఈ వారంలోనే మీరందరూ కూడా జాయిన్ అయితే చాలా మంచిది. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని పథకాలు కూడా మీకు అందజేస్తాం. మంచి బ్యాగ్స్ ఇస్తాం, యూనిఫామ్ ఇస్తాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తాం, నోట్ బుక్స్ ఇస్తాం, షూస్ ఇస్తాం, బెల్ట్స్ ఇస్తాం. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్కూల్ ప్రిమిసెస్ ఉంటుంది కాబట్టి మీ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయాలి. జాయిన్ అయినటువంటి పిల్లలందరూ కూడా మరి బాగా చదువుకొని ఉత్తమమైనటువంటి పౌరులుగా ఎదగాలి అనేటటువంటిదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా స్కూల్స్లో జాయిన్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాము. మరి ఈరోజు మనకి విశిష్ట అతిథిగా గౌరవనీయులు ఆర్జేడీ మేడం గారు వచ్చారు. మరి మేడం గారి సమక్షంలో విద్యార్థులందరినీ కూడా బడికొస్తా అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా స్కూల్స్లో జాయిన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ లెక్క అందరూ బడికి వెళ్తూ ఉంటారు. ఈ పిల్లలు చూస్తే వీళ్ళెవరూ బడికి వెళ్లకుండా 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నుండి కూడా వీళ్ళకి ఆధార్ కార్డులు లేవని స్కూల్లో జాయిన్ అవ్వకుండా ఉన్నారు. అదే మా ఏపీసీ గారు శ్యామసుందర్ గారికి లాస్ట్ టైం కూడా చాలాసార్లు వచ్చాము. వాళ్ళకి కావాల్సినవి కూడా ఏర్పాటు చేసాం మేము. వీళ్ళు కొంతమంది చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు వచ్చేలాగా మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మేడం గారు కాకినాడలో ఒక స్పీచ్ ఇచ్చారు. ఎందుకంటే పేద పిల్లలు అంటే ఎప్పుడు కూడా పరితపిస్తారు మేడం గారు. అలాంటి మేడం గారు మాకు ఆర్జేడీ కింద రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి పిల్లలు కూడా బయట ఉండకూడదు. ప్రతి పాఠశాలలో కూడా వీళ్ళు కంపల్సరీగా చదువుకోవాలి, కంపల్సరీగా ఉండాలి. గవర్నమెంట్ చక్కగా ఈ ప్రతిష్టాలు కాకుండా పిల్లలకి బూట్లు, మన బ్యాగ్స్, పుస్తకాలు అన్నీ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ పిల్లల్ని అవన్నీ కూడా తల్లిదండ్రులు దయచేసి బయట ఉంచొద్దు. తగినంత స్కూల్లో ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ పాఠశాలలో మీరు తప్పకుండా జాయిన్ చేసే. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యమని పురాణ కాలం నుంచి యోగా మహర్షులు కూడా యోగా చేసేవారని, ప్రస్తుత తరుణంలో మనిషి తినే ఆహారం, వాతావరణ కాలుష్యం, అనేక రకాల ఒత్తిడులతో జీవిస్తున్నారని, యోగాతోనే సంపూర్ణ పరిష్కార మార్గమని యోగా శిక్షకులు రవిశంకర్ గురూజీ శిష్యులు కలిగొట్ల గోపాల్ శర్మ అన్నారు. యోగా ధ్యానాలపై అవగాహన సదస్సు, ర్యాలీ, ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని రవిశంకర్ గురూజీ, ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, భారతీయ విద్యాభవన్, శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించారు. గోపాల్ శర్మ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే యోగా వ్యాయామంపై అవగాహన కల్పించాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఈ 4 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలను, సదస్సులను, ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. అరసవల్లి సుబ్రహ్మణ్యం హైస్కూల్ హెచ్ఎం సుధారాణి మాట్లాడుతూ మానసిక సిద్ధికి కావలసిన ఆరోగ్య సంరక్షణ, యోగా, శారీరక ఆసనాలకు యోగా ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వారణాసి రాధాకృష్ణ, మహాలక్ష్మి, చిట్టి కుమారి, జ్ఞానమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖున జరుపుకుంటారు. ఆ రోజు యోగా చేయాలి. ఎందుకంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు. అంటే మనం ఆరోగ్యం, శారీరక ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆ రెండు ఉండాలంటే ఒకటే మార్గం, అది యోగా చేయడం. దాన్ని గుర్తించారు మన ప్రధాని మోడీ గారు. అన్ని దేశాల్లో వాళ్ళు కూడా ఈ యోగా చేసేలాగా ఆ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21వ తారీఖున ప్రకటించారు. నిజంగా కొన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనం చేయం, కానీ అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళకి పెద్ద పెద్ద పార్కులు ఉంటాయి, లాన్స్ ఉంటాయి. ఆ లాన్స్ మీద ఎవరికి వాళ్ళు వెళ్ళి చక్కగా యోగా చేస్తూ ఉంటారు. మన భారతదేశంలో ఉద్భవించిన యోగాని మనం మర్చిపోతున్నాం. విదేశస్తులు చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, చక్కగా అనేక విజయాలు సాధిస్తున్నారు. కాబట్టి అందరూ యోగాకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. యోగా రోజు కొన్నైనా క్రియలు నేర్చుకుని ప్రతిరోజు చేస్తే మీరు చక్కగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మీరు చదివే చదువు కూడా మీ బుర్రలోకి ఎక్కుతుంది. యోగా వల్ల ముందుగా మనకి ఏకాగ్రత అనేటువంటిది సిద్ధిస్తుంది. ఆ ఏకాగ్రత ఉన్నప్పుడే మనిషి ఏదైనా సరే సాధించడానికి ఒక దిక్సూచిలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగా అనేటువంటిది క్రమం తప్పకుండా ఒక 5 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు చేసినట్టయితే ముందు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటమే కాకుండా మనం ఆ రోజు చేయాల్సినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా ఏకాగ్రతతో చక్కగా దినచర్యను పాటించడానికి యోగా చాలా ముఖ్యమైనది. దాన్ని ఈరోజు మరి 21వ తారీఖు అనేటువంటిది మన భారతదేశంలో ప్రధానమంత్రి గారు ప్రారంభించిన ఇవాళ 196 దేశాలు కలిగినటువంటి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా జూన్ 21వ తారీఖున క్రమం తప్పకుండా ఆయా దేశాల్లో, అంటే అక్కడ కుల, మత, వర్గ ప్రాంతాలు అనేది లేకుండా అందరూ కూడా యోగా చేయడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేటువంటి దాని మీద ఉన్నారు. క్రీస్తుపూర్వం 5000 శతాబ్దం నాటి పతంజలి మహర్షి ఈ యోగ శాస్త్రాన్ని రచించారు.
ఆయన నమస్కరించుకుందాం. యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన వ్యపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఆయన వైద్యశాస్త్రాన్ని, వ్యాకరణ శాస్త్రాన్ని, యోగ శాస్త్రాన్ని కూడా రచించారు. ఆ మహానుభావుడు వల్లే మనకి యోగా తెలిసింది. యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది, పనులన్నీ చక్కగా చేయగలుగుతాం. అలాగే విద్యార్థులకైతే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా యోగా చేయండి. ఇది 21 జూన్కి ముందుగా అందరికీ కూడా తెలియజేయడానికి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. అలాగే అందరూ తప్పగా యోగా చేయండి, ఆరోగ్యాన్ని పొందండి, ప్రతిరోజు చేయాలి. మీరు ముందు ఆరోగ్యంగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. విద్యార్థి దశ నుంచి కూడా వ్యాయామం, యోగా, మరి ధ్యానం ఇవన్నీ చేయడం వల్ల ఆరోగ్యప్రదంగా ఉండి మంచి భవిష్యత్తులోకి వస్తారు. దానివల్ల యోగా వల్ల ఏమవుతుందంటే క్రమశిక్షణ, టైం సెన్సు, తర్వాత ఒక రకమైన పట్టుదల, దీక్ష ఇవన్నీ వస్తాయి. సహనం రావాలంటే యోగా చేయాలి. యోగా అనేది మరి యోగానే మార్చేస్తుంది. అటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి మోదీ గారు అంతర్జాతీయ దినోత్సవాన్ని జూన్ 21 నిర్వహిస్తున్నారు. ఈ ప్రకారంగా మేము ఏం చేస్తున్నామంటే మహిళల్లో ఒక చైతన్యం కలిగించాలని ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి స్ఫూర్తితోటి ఇప్పుడు యోగా దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విద్యలో ప్రతి విద్యార్థి రాణించాలని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కోపెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యలో ప్రతి విద్యార్థి రాణించాలని, పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకుని వచ్చే విధంగా ఉండాలన్నారు. విద్య అనేది ప్రాధాన్యత కలిగిందని, విద్యతోనే గౌరవం పెరుగుతుందని, విద్యను నేర్పే గురువులను గౌరవించాలని, ఆడపిల్లలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎంతో అవసరమన్నారు. మగపిల్లలు ఆడపిల్లలను తిట్టారు, కొట్టారు అనడం కన్నా ఆడపిల్లలే మగపిల్లలను కొట్టారనే విధంగా సమాజంలో మార్పులు రావాలన్నారు. మగపిల్లలు కన్నా ఆడపిల్లలు దేంట్లోనూ తక్కువ కాదని, ఆడపిల్లలకు ఆత్మస్థైర్యం కోసం కరాటే వంటి వాటి శిక్షణ ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుడి నాగమణి, ఉప సర్పంచ్ బూడి వెంకటపరాలు, టీడీపీ మండల అధ్యక్షుడు గూండాబత్తుల నాగేశ్వరరావు, దంతులూరి శ్రీనివాసరాజు, దంతులూరి ప్రతాపరాజు, మంతెన రామ్కుమార్ రాజు, ఎంఈఓ కనకరాజు, ఎస్టీయూ జిల్లా జనరల్ సెక్రటరీ పెనుమస సాయివర్మ, గ్రామ పెద్దలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ రోజుల్లో యాక్చువల్గా నాకు మనోళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్ని చెప్తా ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. సో కాబట్టి మీ హెడ్ మాస్టర్ గారు అయినప్పటికీ మీరు కూడా ఎలాగా మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది, ఇలాగుంటే మేము బాగుంటుంది అనుకుంటున్నాం అనే మీ ఆలోచనలు కూడా ఈ నిర్మలా మేడం గారికి చెప్పి మీరు కూడా మీ ఆలోచనలతో పాటు ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ మెరిట్ ఇన్ వాట్ దే వర్ టెలింగ్, టేక్ దట్ ఆల్సో ఇన్ టు కన్సిడరేషన్. అండ్ ఒక ఎమ్మెల్యేగా ఎడ్యుకేషన్ సిస్టంలో పెద్దగా మార్పులు చేయడానికి అవకాశం తక్కువ ఉన్నప్పటికీ డెఫినెట్గా ఐ హ్యావ్ అన్ ఎడ్జ్ ఓవర్ మెనీ టూకని ఆలోచనల్ని మీ స్కూల్ అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బాగుంటుంది అనే మీ ఆలోచనల్ని మీ హెడ్ మాస్టర్ గారికి నేను కూడా ఆల్మోస్ట్ 3 days ఇక్కడే ఈ పక్కనే ఉన్న పెదమేరం ఊర్లోనే ఉంటాను. ఫ్రీగా మీ స్కూల్ అయిపోయిన తర్వాత లేదంటే వీకెండ్స్కో వచ్చి మీ అభిప్రాయాల్ని డైరెక్ట్గా కూడా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మా అన్ని వయసు అయిపోయింది, తుప్పెక్కిన బ్రెయిన్స్, మీరందరూ యంగ్ బ్రెయిన్స్ కాబట్టి మీ ఆలోచన చెప్పండి. మంచి ఉంటే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మంచి ఉంటే దాన్ని అడాప్ట్ చేయడానికి, తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే దెర్ ఈజ్ నో శాంక్టిటీ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్. మరి మీలో ఎంతమందికి నేను తెలుసో లేదో, ఎందుకంటే ఇంట్లో మిమ్మల్ని టీవీలు చూడనెవరు, దొంగచాటుగా ఎప్పుడు టీవీ చూసినా నేను కనపడతా అందరికీ. సో ఇవాళ నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఫ్రాంక్నెస్. అంటే ఏ ఫ్రాంక్నెస్ భజంత్రులు చాలామంది అయ్యారు, నేను కాదంటలా. కానీ మీలో ఏదన్నా తప్పు జరిగినప్పుడు
ఓపెన్గా ఇది తప్పు అని ధైర్యంగా చెప్పే అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ స్కూల్లో గర్ల్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా నిర్మలాదేవి గారు కొంచెం ఎవరన్నా ఒక కరాటే ఇలాంటివి కూడా నేర్పిస్తే ఊరికి 24 గంటలు చదివేసుకుంటాం, అవసరమైనప్పటికీ ఇది ఇలాగ అందరికీ ఉంటుంది. ఇలాగ ఈ 6గురిని ఆదర్శంగా తీసుకుని చక్కగా మీరు కూడా వై నాట్ మోర్ అందరూ ఎక్కువ మంది కుదిరితే అందరూ లేదంటే ఎక్కువ మంది విద్యలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.